చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం మన కీర్తనలు 26వ అధ్యాయం నుంచి ఈ ఉదయం నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎంత గొప్ప మాట ఈ భక్తుడు మాట్లాడుతున్నారు చూడండి. దేవుని ప్రజల్ని కదుపుతూ ఎలా మాట్లాడుతున్నారు చూడండి. గొప్ప మాట నేను చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. నీ కృప నా కళ్ళు ఎదుట ఉంచుకొని ఉన్నాను. చూడండి, ఏది ఉంచుకున్నాడో దేవుని కృపను తన కళ్ళు ఎదుట ఉంచుకున్నాడు. మరొకటి ఏది కూడా తన కన్ను ఎదుటలేదు. చాలామంది ఈరోజు వారు చాలామంది అన్న మాటలు ఉంచుకుని ఉన్నారు. వారు జాబ్ గురించి ఉంచుకున్నారు. వారి దిగులు, వారి బెంగ అంతా కూడా జరుగుతున్న విషయాలు బట్టి వారి కన్ను ఎదుట వారి కష్టము, వారి దుఃఖము, వారికి అన్యాయం చేయబడిన విషయాలు, వారు త్రోయబడిన విషయాలు, వారిని నేరస్థాపన చేసిన విషయాలు, నేను రాత్రి జరిగిన విషయాలు, మొన్న జరిగిన విషయాలు, వారం కింద జరిగిన విషయాలు, న్యూస్లో జరుగుతున్న విషయాలు అన్నీ కూడా పోగేసుకొని మీ కళ్ళ ముందు ఉంచుకున్నారేమో. మిమ్మల్ని కదిపితే మీరు చెప్తారేమో, ఇలా పలాంది నా హృదయం నిండిపోయింది, పలాంది నా హృదయం నిండిపోయింది అని చెప్పి ఎన్నో విషయాలు చెప్తారేమో. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు శిష్యులు, వల వేస్తూ వారి కళ్ళ ముందు ఏమీ లేదు, ఏమీ పడలేదన్న నిరాశ ఉండిపోయింది. వారి కళ్ళ ముందు అదే కనిపించుచున్నది. దిగులు పడుతున్నారు, బెంగపడిపోతున్నారు. అయ్యో రాత్రంతా కష్టపడ్డాం, ఏం దొరకలేదు. ఈరోజు ఎంతో కష్టపడి ప్రయాసపడినా ఏ ప్రతిఫలం చూడలేని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కళ్ళు ఎదుట ఏం ఉంచుకున్నావు? నీ కళ్ళు ఎదుట ఏముంది? నీ కళ్ళు ఎదుట పాపం ఉందా? ఈ మధ్యకాలంలో పాపంలో పడిపోతున్నావు. స్త్రీల వైపు, పురుషుల వైపు, ఈ లోకంలో చెడ్డ విషయాల వైపు, చెడ్డ బొమ్మలను, చెడ్డ వీడియోస్ని, చెడ్డ విషయాల వైపు నీ కళ్ళు వెళ్ళిపోతున్నాయేమో. నువ్వు చూడకూడని విషయాలు చూస్తున్నావేమో. ఎవరు చూడలేని సమయంలో చూసుకొని వెళ్ళిపోతున్నావేమో. చూడు సంగమా, దేవుడు నిన్ను ఇటువైపుగా ఇలాంటి విషయాల కొరకు ప్రేరేపించడం, వాటి విషయమే గద్దిస్తాడు, చెప్తాడు అది మంచిది కాదని. అటువైపు నుంచి బయటికి రామని నీ కన్ను ఎదుట ఏ ఉంచుకున్నావు? ఈ మధ్యకాలంలో ఏది నీ కన్ను ఆకర్షిస్తుంది? ఈ మధ్యకాలంలో ఈ భక్తుడు చెప్తున్నాడు, నా కళ్ళకైతే దేవుని కృప ఆకర్షిస్తుంది, నా కన్ను ఎదుట దేవుని కృప ఉంచుకున్నాను. కృప అన్న మాటకు అర్థం అర్హత లేని విషయాలను దేవుడు చేయబోతున్నాడు. అర్హత లేని నన్ను నిలబెట్టాడు. చూడండి, నీ మనసంతా ఉదయం లేవగానే కృపని ఎదుట ఉంచుకోవాలట, కృపతో నింపబడాలట. మనం చూడండి, మనం ఏదైతే మన ఎదుట, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఒక అద్దాన్ని, ఒక మిర్రర్ని మన ముందు ఉంచుకున్నాం, ఒక అద్దం ఉంచుకున్నాం మన ముందు. అద్దం ముందుకెళ్ళి మనం నిలబడినప్పుడు అదేం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చేస్తుంది, మనం ఎవరు నిలబడ్డారో ఆ వ్యక్తిని చూపిస్తుంది. అలా కృపని కళ్ళు ఎదుట ఉంచుకుంటే ఏం జరుగుతుంది? ఆశ్చర్యమైన కార్యములు నీకు జరిగించబోతుంది. అర్థం ఎలా అయితే నీ రూపాన్ని నీకు చూపిస్తుందో, కృప నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ జీవిత నూతన విషయాల వైపు నడిపిస్తుంది. కృప అన్న మాటకు అర్థం అర్హత లేని విషయాలు, అంటే నీ చదువు బట్టి కాకుండా, నీ ఉద్యోగ వ్యాపారాలు బట్టి కాకుండా, నీ జీవితంలో జరుగుతున్న ఏ విషయం బట్టి కాకుండా, దేవుని బట్టి చేయడం అంతా కూడా. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అన్నీ మార్చేస్తాను, నువ్వు కంగారు పడక, కృప వైపు చూడు. నీ కళ్ళు ఎదుట దేవుని కృపను ఉంచుకోమని దేవుడు కోరుతున్నాడు. దేవుని కృపని కళ్ళు ఎదుట ఉంచుతావా? ఉదయాన్న జరుగుతున్న విషయాలన్నీ ఎలా జరుగుతున్నా నాకు తెలియదు. అవును, నువ్వు నిందగుండా వెళ్ళావు ఈ మధ్యకాలం, కష్టం గుండా వెళ్ళావు ఈ మధ్యకాలం, శ్రమ గుండా వెళ్ళావు ఈ మధ్యకాలం, ఎవరు వివరించలేనంత బాధ గుండా వెళ్ళావు ఈ మధ్యకాలం, కోల్పోయావు ఎవరైనా. ఇవేమి నీ కన్ను ముందు ఉంచుకోవద్దు. నీ ప్రయాణాన్ని దెబ్బతీస్తాయి, నీ నడకను దెబ్బతీస్తాయి, నీ ఆలోచన దెబ్బతీస్తాయి. గొప్ప దైవజనుడు ఏలియా తన ముందు ఒక స్త్రీ చంపేస్తున్న మాట కళ్ళ ముందు ఉంచుకున్నాడు. ఏమైంది చెప్పండి? నిరాశపడిపోయాడు. అప్పటికే అనేక మందిని దేవుడు నేలకూల్చిన దేవుడు తనకు తోడై ఉన్నాడు. అనేక విషయాలు విన్నాడు. రాజులను గెలిచిన దేవుడు తనకు తోడున్నాడు అని తెలుసు. కానీ దేవుని సేవకుడు ఒక స్త్రీ చంపేస్తున్న మాటకు బెత్తిరిపోయి భయపడిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. కళ్ళ ముందు ఏముంచుకున్నాడు చూసారా? అది ఉంచుకో మాత్రం. దానివైపు దేవుడిని కళ్ళు ఉంచట్లేదు. దేవుడు చెప్తున్నాడు, కృపని కళ్ళు ఎదుట ఉంచుకో. దేవుడు చెప్పయ్యా, నీవు రహదారులు నా కొరకు సిద్ధపరచుచున్నావు, నీ కృపలు నాకు చేయబోతున్నా, నా బట్టి కాదు నీ నీతి బట్టి చేయబోతున్న దేవానికి స్తోత్రాలు. దేవుని కృప బట్టి నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఏ విషయాలైతే గత వారం ఆగిపోయావో ఈ వారం అవన్నీ దేవుడు జరిగించబోతున్నాడు. ఏ విషయాలైతే నువ్వు వెనక్కి వెళ్ళిపోయావో గత వారంలో జరిగిన అన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఈ వారం ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. ఏ విషయాలైతే నిన్నటి దినాన్న నువ్వు నిరసించిపోయావో ఈ ఉదయం దేవుడు కార్యం చేయబోతున్నాడు. కృప బట్టి నీ కార్యం చేయబోతున్నాడు. కృప నీ కళ్ళు ఎదుటించు.
అర్హత లేని నన్ను దేవుడు ఈరోజు ఏదో కార్యంతో నడిపించబోతున్నాడు, ఏదో కార్యం దేవుడు చేయబోతున్నాడు, ఈ విషయాలతో నింపబడు దేవుడు కార్యం చూడబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఏ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, తప్పిపోయిన కుమారునికి నీ కృపను, నీ దయను చూపించావు. అర్హత లేని వారిని నువ్వు ఎత్తుకున్నావు, నీకు స్తోత్రాలు. నీ భుజాల మీద తను తీసుకున్నావు, నీకు వందనాలు. ఎంత సంతోషమయ్యా. ఈ ఉదయాన్న మాతో చెప్తున్నావు, ఈ ఉదయాన్న మమ్మల్ని బలపరచుచున్నావు, ఈ ఉదయమన మమ్మల్ని స్థిరపరచుచున్నావు, నీకు స్తోత్రాలు. నీ బలమైన హస్తమును నీ బిడ్డలపై నుంచి వారి జీవితంలో ఏ విషయాల కొరకైతే వారు సమస్యలు పోతున్నారో వాటన్ని విషయాలు వారు బలపరచబడి ముందుకెళ్ళేట్టుగా సహాయం చేయండి. దైవికమైన సహాయం వారికి అందునుగాక, దేవుని దయ వారు పొందుకునుగాక. నీ కృప వారి కనులుంచుచుండగా నీ కృపతో వారు నింపమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగమా, దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నీరసించిపోవద్దు, దుఃఖపడద్దు, అలా నిలిచిపోతూ కృప నీ కళ్ళు ఎదుటించుకో. గొప్ప మహత్ కార్యాలను చూడబోతున్నావు. God bless you. See you tomorrow.